హర్ష గాల్లో ఉండడంతో వీడియో ఆగిపోతుంది. అనవసరంగా తనని ఒంటరిగా కాలేజీలోకి పంపాము. ఇప్పుడు హర్షకి ఏమైందో ఎక్కడున్నాడో తెలియట్లేదు అని ఫ్రెండ్స్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. వాడికి ఏమీ కాదు, మీరు కంగారు పడకండి అంటాడు రాజు. ఇంతలో హర్ష చాలా నార్మల్గా నడుచుకుంటూ వచ్చి నైట్ అంతా శ్మశానంలో ఉన్న ఒక్క దెయ్యం కూడా కనిపించలేదు అంటాడు. నీ దగ్గరికి దెయ్యం వచ్చింది కదా అని ఆ వీడియో చూపిస్తారు హర్షకి. తను గాల్లో లేవడం చూసి ఆశ్చర్యపోతాడు హర్ష. దెయ్యం నా దగ్గరికి వస్తే నాకు ఏమీ తెలియలేదేంటి? మార్నింగ్ అంతా నార్మల్గా ఉంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో కాల్ కట్ అయిపోయి ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల మీకు కాల్ చేయలేకపోయాను అంటాడు హర్ష. ఒంటరిగా నైట్ కాలేజీలో ఉంటానన్నప్పుడే నీకు తెలియకుండానే నీ కాలికి ఒక తాయెత్తు కట్టాను అంటాడు రాజు. అందుకే ఆ దెయ్యం నిన్ను ఏమీ చేయలేకపోయింది అంటాడు. ఆ మాటకి హర్షకి చాలా కోపం వస్తుంది. నేను అంత కష్టపడి నైట్ అంతా శ్మశానంలో ఉన్నది ఆ దెయ్యాన్ని చూడడానికే కదా. నీ వల్ల అదంతా మిస్ అయ్యాను. ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేయకు. అవసరమైనప్పుడు నేనే అడుగుతాను అని రాజు కట్టిన తాయెత్తుని తెంపేస్తాడు హర్ష. ఆ రోజు అందరూ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు పింకీ పుట్టినరోజు కావడంతో నైట్ 12 గంటలకి పింకీ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయించి తన ప్రేమను తెలపాలనుకుంటాడు హర్ష. అప్పటికే లేట్ అయిందని అందరూ వెళ్ళడానికి భయపడే షార్ట్ కట్ రూట్ నుంచి వెళ్తూ ఉంటాడు. రోడ్ అంతా చీకటిగా ఉంటుంది. ఎవరూ నడవని దారి కావడంతో గతుకులుగా ఉంటుంది రోడ్డంతా. అయినా అవేమీ పట్టించుకోకుండా పింకీ కోసం మాత్రమే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. సడన్గా బండి మీద నుంచి పడిపోతాడు. తను పడిపోతున్న కేక్ ఏం కాకుండా పట్టుకుంటాడు. నెమ్మదిగా బండి తీసుకుని మళ్ళీ బయలుదేరతాడు. పింకీ ఇంటికి చేరుకుని తనకి ఫోన్ చేస్తాడు. మీ ఇంటి పక్కనే ఉన్నాను, ఒకసారి బయటికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు పింకీ బయటికి వస్తుంది. ఈ టైంలో వచ్చావేంటి అని అడుగుతుంది. నీ బర్త్డే కదా, కేక్ కట్ చేస్తావని వచ్చాను అంటాడు. నా కోసం కేక్ తెచ్చావా అని కేక్ని ఓపెన్ చేస్తుంది పింకీ. కేక్ మీద ఐ లవ్ యూ పింకీ అని రాసి ఉంటుంది. అది చూసి పింకీ ఒక దెయ్యంలా నవ్వుతుంది. నీకు ప్రేమ కావాలా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని భయంకరంగా అరుస్తుంది. అప్పుడు తన మొహం ఒక దెయ్యంలా మారిపోతుంది. సడన్గా ఎందుకలా మారిపోయిందో అర్థం కాక చాలా భయపడిపోతాడు హర్ష. పింకీ ఎందుకలా మారిపోయింది? హర్షని ఏం చేసింది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.